మీ యందు నా మాటలు నిలవనివ్వండి, నా యందు మీరుండండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్తలో యేసు ప్రభు దైవత్వం చాలా చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ను ఎట్టి విధానంలో ప్రేరేపించారంటే యేసు ప్రభు దైవత్వాన్ని చాలా స్పష్టంగా సువార్తలో రాసుకుంటూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టే తక్కిన సువార్థికులు రాయని చాలా అంశాలు అపోస్తలుడైన యోహాను రాసుకుంటూ వచ్చారు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన ప్రసంగం, దీన్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. యేసు ప్రభు వారు మేడగదిలో చెప్పిన ఈ మాటలన్నీ కూడా 13వ అధ్యాయం ప్రారంభం నుండి 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఫలించుట అనే అంశాన్ని ఎక్కువగా యేసు ప్రభు హైలైట్ చేశారు. ఒక వ్యక్తి తన పాపినని గుర్తించి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అయిపోయిందా? ఆధ్యాత్మిక జీవితం అక్కడతో ముగించబడిందా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా తన రక్షణను కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. పరలోక పిలుపు మనకు అందేంత వరకు కూడా మన జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలి, ఆయన్ను గణపరిచేదిగా ఉండాలి, భావితరాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనదే, అయితే ఆ తర్వాత జీవితం ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనే ప్రభు కోరుతున్నాడు.